నేచర్ని ఎంజాయ్ చేసేందుకు యువత ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. ప్రధానంగా హిల్ స్టేషన్లు విజిట్ చేసి ట్రెక్కింగ్ చేసే ప్రయత్నాల్లో భాగంగా ఎక్కువ మంది యువత తమకు సమీపంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో పర్యటనలు చేస్తున్నారు. గతంలో ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ట్రెక్కింగ్ చేస్తున్నటువంటి అనుభవాలతోటి తమ సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి హిల్ స్టేషన్లను ప్రధానంగా విజిట్ చేస్తున్నారు. నేచర్ను ఎంజాయ్ చేసే ప్రయత్నంలో భాగంగా బిజీ లైఫ్ స్టైల్ నుంచి కొంత రిలాక్స్ అవ్వడం కోసం వీరంతా కూడా హిల్ స్టేషన్లకు నిత్యం వెళ్తూ ఉన్నారు. కానీ ఎంజాయ్ చేయడం తప్పు కాదు, నేచర్లో విజిట్ చేయడం తప్పు కాదు, నేచర్ని దగ్గరుండి పరిశీలించడం తప్పు కాదు. కానీ ట్రెక్కింగ్ వెళ్ళేటప్పుడు మాత్రం జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాలు గాలి కలిసిపోయేటటువంటి అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు అధికారులు. ఇటీవల కాలంలో వెలుగుతున్నటువంటి కొన్ని ఘటనలు ఉదాహరణగా చూపిస్తూనే ఎవరైనా యువత ముఖ్యంగా నేచర్ని ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంలో భాగంగా ట్రెక్కింగ్ వెళ్ళేటటువంటి క్రమంలో కొని ఇబ్బందులు తెచ్చిపెట్టుకోవద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కొండపల్లిలో ఇటీవల జరిగినటువంటి ఘటనను ఉదాహరణగా చూపిస్తూనే గతంలో జరిగినటువంటి అనుభవాల దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోవాలంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సరిగ్గా నిన్న జరిగినటువంటి ఘటనతో ఒక్కసారిగా అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైంది. పోలీసులు ఉరుకులు పరుకులు పెట్టి యువతని జాగ్రత్తగా సేఫ్గా కిందకు తీసుకురావాల్సి వచ్చింది. కొండపల్లి కిల్లా అంటే చాలా ఫేమస్. దాదాపు అనేక దశాబ్దాలుగా నిత్యం ఎవరైతే ప్రయాణికుల రాకపోకలతోటి ఇక్కడికి వచ్చేటువంటి టూరిస్టులతోటి ఎప్పుడు సందడిగా ఉంటుంది. అటువంటి కొండపల్లి ఫోర్ట్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతంలో ట్రెక్కింగ్ చేసేందుకు కూడా ఎక్కువ మంది యువత ఆడ మగ చిన్న పెద్ద అనే తేడా లేకుండా వస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కొండపల్లి ట్రెక్కింగ్కి వెళ్ళినటువంటి నలుగురు యువకులు నిన్న దారి తప్పి దాదాపు గంటల పాటు అడవిలోనే చీకట్లోనే ఉండిపోయారు. చివరికి చేతిలో సెల్ ఫోన్ ఉండటంతో పోలీసులకు కాల్ చేసి తాము ఎక్కడ ఇరుక్కుపోయామో తెలియట్లేదంటూ కూడా వేడుకోవడంతో చివరికి పోలీసులు కర్రలతోటి టార్చ్ లైట్లతోటి అడవిలోకి వెళ్ళి వారిని సైరన్లతోటి అలర్ట్ చేస్తూ చివరికి వారిని సేఫ్గా తీసుకురావాల్సి వచ్చింది. ఇటువంటి ఘటనలు గతంలో కూడా జరిగాయి కాబట్టి ట్రెక్కింగ్కి వెళ్ళేటటువంటి విషయంలో యువత జాగ్రత్తగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నిన్న సకాలంలో పోలీసులు స్పందించడంతో యువత బయటపడ్డారు ప్రాణాలతోటి. కానీ ఇలాంటి ఘటనలు గతంలో జరిగినటువంటి సందర్భంలో దాదాపు గంటల తరబడి పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేయవలసి వచ్చింది. అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి అంటే కనుక డే టైంలో మాత్రమే ట్రెక్కింగ్కి వెళ్ళాలి, ఇన్ టైంలో తిరిగి వచ్చేయాలంటూ కూడా సూచిస్తున్నారు. మరోవైపు ట్రెక్కింగ్కి వెళ్ళాలనే ఆసక్తి ఉన్నటువంటి వారిని గమనించిన ప్రభుత్వాలు ఇటీవల కాలంలో ఎంపిక చేసినటువంటి కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా ట్రెక్కింగ్ పాయింట్లుగా సూచనలు చేశాయి. ఆయా ప్రాంతాలను ట్రెక్కింగ్ పాయింట్స్గా కూడా గుర్తించి అక్కడికి మాత్రమే ట్రెక్కింగ్ వెళ్ళాలని చెప్తున్నాయి. కానీ వాటిని కాదని కొంతమంది యువత దారి తప్పి సొంత మార్గాల్లో ట్రెక్కింగ్కి వెళ్తూ ఉన్నారు, కొని తెచ్చుకుంటున్నారు ఇబ్బందులు. కాబట్టి అటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నేచర్కు దగ్గరగా ఉండటం, నేచర్ని ఎంజాయ్ చేయటం, అలాగే హిల్ స్టేషన్స్లో ట్రెక్కింగ్ చేయడం, వాటర్ ఫాల్స్కి వెళ్ళి సేద తీరటం తప్పు కాదని, ఇలా వెళ్ళేటటువంటి క్రమంలో ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దంటూ కూడా సూచిస్తూ ఉన్నారు. నిన్న కొండపల్లిలో జరిగినటువంటి ఘటనతోటి ఇకపై భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలి అంటే కనుక యువత అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు.